俾張支票我算咩意思啊？要我踢假波啊？唔係啊，我係中間人，我只係受人所託啫。你想玩我啊，定係想害我啊？你唔好以為我冧咗你就可以爬上去啊！你諗都唔好諗啊！你同我睇清楚啊！黃金有腳係我，唔係你啊！你想爬我頭，快啊！我真係唔敢諗㗎。我最近手頭緊，想抽啲佣金，你千祈唔好話俾人知。你呢個敗類，連狗都不如啊！對唔住啊，峰哥，我走先。喂！ప్రపంచ సూపర్ కప్ ఫుట్బాల్ పోటీ యొక్క ఆఖరి క్షణం, ఆఖరి పోటీ మీరిప్పుడు చూస్తున్నారు. ఇతను కొట్టబోయే ఈ గోలే ఇతని బృందానికి గెలుపునందిస్తుంది. ఈ గోల్ వేయడానికి సిద్ధంగా ఉన్నతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డెన్ లెగ్ అనబడే ఫంగ్. ఇతను గోల్ వేయకుండా వదిలేస్తే ఇతని బృందం తప్పక ఓడిపోతుంది. గోల్డెన్ లెగ్ గోల్ ని వదిలేశాడు. బాల్ స్తంభాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయింది. గోల్డెన్ లెగ్ బాల్లో కుమిలిపోయి నిలబడ్డాడు. అతను గోల్ కొట్టకుండా వదిలేసినందువల్ల ఆగ్రహం చెందిన అతని దేశ ప్రజలు చేతికి అందిన వాటినన్నింటినీ అతని మీదకి విసురుతున్నారు. ఆవేశంగా కొంతమంది అతని మీదకి దాడి చేయడానికి వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. మిస్టర్ ఫంగ్ యొక్క గోల్డెన్ లెగ్ పగిలిన తర్వాత గత 25 సంవత్సరాలుగా మీరే నంబర్ 1 స్థానంలో ఉన్నారు. మీకు ఆ గోల్డెన్ లెగ్ కి ఉన్న వ్యత్యాసం ఏంటి? అతను నా కాలి గోటికి కూడా సరిపోడు. సార్ గత 5 సంవత్సరాలుగా మీ శిక్షణ లో తయారైన ఈవిల్ టీమే వరల్డ్ ఛాంపియన్ గా ఉంది. దాని రహస్యం ఏంటి సార్? ఇందులో రహస్యం అంటూ పెద్దగా ఏమీ లేదు. నేను వాళ్ళకి ఇచ్చిన శిక్షణ అటువంటిది.咁今年超級杯應該自就必得啦。你第一次做記者㗎？呢個問題做問嚇？ సార్ ఒకే ఒక ప్రశ్న సార్ ఒకే ఆయనకి సమాధానం చెప్పరు. ఆగండి. ఆయన ఎవరికి సమాధానం చెప్పరు. గోల్డెన్ లెగ్ ఇక్కడేం చేస్తున్నావు? హే హంగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ షూ చాలా మురిగా ఉంది, నేను తుడవనా? నువ్వేం తుడవక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. తల మాత్రం వంచితే చాలు. నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను సార్. హంగ్, నేను హార్డ్ గా వర్క్ చేస్తున్నాను, టీవీ కోచింగ్ చేస్తున్నావు కదా, నేను రెడీగా ఉన్నాను. నా ఒంట్లో శక్తి ఉంది. నీ ఈవిల్ టీమ్ కి సమంగా ఒక టీం నేను తయారు చేస్తాను. నీలాంటి ఒక కోచ్ నాకు అవసరం లేదు, నేనే తయారు చేసుకుంటాను. ప్లీజ్ హంగ్, నాకు ఛాన్స్ ఇచ్చి. పొరపాటు ఫంగ్, నీ పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నావు. కుంటి కాలు, పెద్ద బొజ్జ, గోల్డెన్ లెగ్ అనే పాత పేరు పెట్టుకుని సుత్తి కబుర్లు కొట్టకు. హంగ్, 20 సంవత్సరాలు నీ కోసం కష్టపడ్డాను, అది మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు పెయింట్ కొట్టిన పాత బండివి. చూడ్డానికి బాగానే ఉంటుంది గాని నడపడానికి పనికిరాదు. నువ్వు ఒక జోకర్గా ఉండడానికి కూడా పనికిరావు. నీ అవసరం నాకు లేనే లేదు. ఎన్నాళ్ళు నిన్ను నా దగ్గర ఉంచుకోవడమే పెద్ద విషయం. ఇక మీద నీకిక్కడ పని లేదు. అన్నిటికీ కారణం నువ్వే. ఆ రోజు నీ మాట విని నేను గోల్ కొట్టుకుండా వదిలేశాను, అందుకనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ గేమ్ లో మనం ఓడిపోవాలని నువ్వే చెప్పావుగా. నేను చెప్పానా? ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? ఏయ్, వీడు చెప్పింది విన్నారా? ఆ రిపోర్టర్స్ ని పిలుస్తాను, కావాలంటే వాళ్ళతో చెప్పుకో. కానీ వాళ్ళు నిన్ను నమ్ముతారా అనుకోకు. నిన్ను పిచ్చివాడైన ముద్ర వేస్తారు. నీ విరిగిపోయిన కాలుతో వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పుకో. ఊరికే అరిచి లాభం లేదు. నువ్వు ప్రాణం పోయేలా అరిచినా నీకు తోడుగా ఎవడూ రాడు. వెళ్ళి పని చూసుకోబే. నీ గుండె ఆగిపోయే మాట చెప్పనా? అప్పుడు నీ కాలు విరగొట్టడానికి ఏర్పాటు చేసిందే నేను. ఆ రోజు నేను చేసిన తప్పుకి ఈ రోజు అనుభవిస్తున్నాను. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు.
అలా తంతే గోల్ వేలేవరా బచ్చా. మరి ఎలా తన్నాలంటావు? ఎగిచి ఒకటి తంతే బాలు ఆకాశాన్ని దాటి వెళ్ళిపోవాలి. మనుషులకి అంత శక్తి ఉందంటావా? మనస్సుని వశం చేసుకుంటే కాలు మనం చెప్పినట్లు వింటుంది. మన మనస్సుని మనం ఎలా వశం చేసుకోగలం? గుంపు కళతో. నా మానసిక గురువు బ్రూస్లీ అతను కుంపు కళను ఉపయోగించి కొట్టే మెరుపు దెబ్బలతో అదిరిపోయిన అతని సినిమాలు చూసి నా జీవితాన్నే ఆ కుంపు కళకు అర్పించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పండి, ఈ కుంపు కళని నేను మీకు నేర్పిస్తాను. 咩功夫啊？睇你會唔係好似掃地嘅？掃地只係我表面嘅工作，我真正身份係一位研究生。研究生從事如何有效率地發揚少林武功嘅研究工作。ఇదిగో నా విజిటింగ్ కార్డ్. కుంగ్-ఫు షావ్లిన్ స్కూల్ స్టీల్ లెగ్. ఈ గోల్డెన్ లెగ్ కి మారుగా స్టీల్ లెగ్. స్టీల్ లెగ్గే, దాని పవర్ ఏంటో చూడనా? ఓ, నాకు ఈ కుంగ్-ఫు కళలేం అవసరం లేదు. దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు. అలా అనుకుంటున్నారా? ఆ పోరిని చూడండి. నాజూకైన నడుము, అల్టిబోధ లాంటి కాళ్ళు. అదంతా తర్వాత చూసుకుందాం, ముందు జరగబోయే చూడండి. చిల్లిగా వాళ్ళు చితికిపోతాయి ఇప్పుడు. అదే తన కుంపు కళ కనుక నేర్చుకుని ఈ విధంగా జారిపడేది కాదు. షావ్లిన్ కుంపు మనం జారి పడకుండా మనల్ని మనం రక్షించుకునే శిక్షణనిస్తుంది.